సార్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా ఎన్నో పర్యటనలు చేపట్టడం మనం చూస్తున్నాం. అయితే ప్రతి పర్యటనలో కూడా ఏదో ఒక రగడ జరగడం మనం తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం నిఘా ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని ఎంక్వైరీ చేస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్కిట్, ఆయన కావాలని ముందే ప్లాన్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారంటూ వాళ్ళైతే మొత్తం వ్యవహారం అయితే బయట పెట్టారు సార్. మరి నిజంగా ఇదంతా కూడా స్క్రిప్టేనా? అసలేం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో గానివ్వండి, పర్యటనలో గానివ్వండి, మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో, ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? మామూలుగా ఇప్పుడు ప్రతిదీ రాజకీయమే ఆంధ్రప్రదేశ్‌లో. ఆహ్, ఎవరు అడుగేసినా, అడుగు వేయకపోయినా అక్కడ రాజకీయాలే. సో, నేను చాలా సార్లు చెప్పాను నేపథ్యం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జగన్ పార్టీని తొక్కేయాలనేది వీళ్ళ ప్లాను. దానికి డే 1 నుంచి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి జగన్ ఏం చేస్తున్నాడంటే జనంలోకి విస్తృతంగా పోవాలి అన్న స్ట్రాటజీ జగన్ ఫాలో అవుతున్నాడు. దాంతో పాటు కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడం కోసం ఒక వై అగ్రెసివ్ స్టెప్‌లో జగన్ వెళ్తున్నాడు. సో, అందుకని ప్రతి పర్యటనని ఒక బల ప్రదర్శనగా, ఒక ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేసే విధంగా వెళ్ళడం, పోలీసుల్ని బెదిరించడం, డైరెక్ట్‌గా థ్రెట్ క్రియేట్ చేయడం ఇది జగన్ చేస్తున్నాడు. ఎందుకంటే జగన్ రియాక్షన్ నిజానికి యాక్షన్‌లో ఉండేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దానికి రియాక్షన్‌గా జగన్ తన స్ట్రాటజీ చేస్తుంది. ఇద్దరు కూడా రాజకీయాలే చేస్తున్నారు. ఇక్కడ జగన్ ఒకడే డ్రామా చేస్తున్నాడు, వీళ్ళు చేయట్లేదంటే ఇద్దరు చేస్తున్నారు యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే మనం చర్చించాల్సిన నిజంగా జగన్ డ్రామా చేస్తున్నాడా? తెలుగుదేశం డ్రామా చేస్తున్నాడా? అనేది నిజానికి అది కాదు మనం చర్చించాల్సింది. మనం చర్చించాల్సింది అక్కడ మామిడి పండించే రైతుల సమస్యలు వాస్తవమా కాదా? అదైతే డ్రామా కాదు కదా! రైతుల సమస్యలు అంతా డ్రామా అని వీళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. జగన్ డ్రామా చేస్తాను ఖచ్చితంగా చేస్తాడు. వీళ్ళేం చెప్తున్నారు, మేము జగన్ డ్రామా చేస్తాడని డ్రోన్స్ ఉపయోగించాము. ఆ డ్రోన్స్‌లో ఒక ట్రాక్టర్‌లో మామిడి కాయలు తెచ్చి అక్కడ పోసారు రైతులంటూ. మేము వాళ్ళు పట్టుకున్నాము. అవి ఎక్కడ కొన్నారు, ఎక్కడ తెచ్చారు మొత్తం బయటకొచ్చేసింది. అవంతా కూడా రైతులు కాదు వాళ్ళు. వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. వాళ్ళు బయటకొచ్చా వాళ్ళ మీద కేసులు పెట్టామని ఒకటి చెప్పారు. రెండోదేంటి, కొట్టిన మేము కొడితే లాఠీ చార్జీలో ఒకరికి గాయమైందని చెప్పారు. అది అబద్ధం. వాళ్ళ మధ్యలోనే గొడవలు అది జరిగిందనేది ఒకటి చెప్పారు. మూడోది ఏం చెప్పారు, రప్ప రప్ప అని డీఎస్పీని చంపాలని అన్న ఇది కూడా మా దగ్గర విజువల్స్ ఉన్నాయని చెప్పారు. సరే, ఇవన్నీ వాస్తవం అనే మనం అనుకుందాం. కానీ నేను మొత్తం వీడియోస్ చూసాను. పైగా నేను చిత్తూరు జిల్లాలోనే పనిచేశాను. ముఖ్యంగా మదనపల్లి, పొలంనేరు ఏరియాలో నేను 5, 6 ఏళ్ళు అక్కడ పనిచేశాను. నాకక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బంగారుపాలెంలో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్‌లు కూడా చేశాను నేను. సో, విషయం ఏందంటే ఖచ్చితంగా జగన్ చేసుంటాడు. చేసి ఉండడనేదేం లేదు. డ్రామా చేసుంటాడు. మామిడికాయలు ఇవన్నీ పోసి ఇవన్నీ చేస్తారు. మామూలుగానే ఎప్పుడైనా రైతుల ఇష్యూలు గాని ఇంకోటి జరిగినప్పుడు ఈ డ్రామాలనేవి జరుగుతాయి. ఆ మధ్య తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ మధ్య పంట పొలాలకు సంబంధించి అవన్నీ తీసుకొని అసెంబ్లీకి రాలేదా? అదెవరు రైతుల వాళ్ళు? కాదు గదా! సో, రాజకీయ పార్టీలు ఆహ్, ఈ ఒక సింబాలిక్‌గా దాన్ని ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్‌లో భాగంగా ఇవన్నీ చేస్తారు. అది అన్ని పార్టీలు చేస్తారు. జగన్ కూడా చేసుంటాడు. ఇక్కడ సమస్య ఎట్లా తయారైందంటే జగన్‌ని మాత్రమే ఒక ద్రోహిలాగానో లేకపోతే డ్రామా ఆర్టిస్ట్ లాగానో నిరూపించడానికి మొత్తం పోలీస్ వ్యవస్థ, తెలుగుదేశం మీడియా, ప్రభుత్వము ఇంత చేస్తున్నారు గానీ, మామిడి రైతుల సమస్యల మీద ఎందుకంత సీరియస్‌నెస్ లేదు? సో, దీన్నే ఇప్పుడు జగన్ గూడా అనేక ప్రశ్నలేశాడు. అదేందంటే 2,20,000 ఎకరాల్లో ఈ పంట పండించారు. దాదాపు 6.5 లక్షల టన్నులు పంట చేశారు. మొత్తం 76,000 మంది రైతులు చేశారు. ఈ పంటకి మామూలుగా ఆహ్, అనేక సార్లు ఇప్పుడొస్తే జగన్ ప్లాన్ చేసి పోసాడనుకుందాం. అనేక సార్లు పంటల్ని రోడ్ల మీద పోసిన సంఘటనలు ఎప్పటినుంచో ఉన్నాయి. మదనపల్లిలో మనం టమాటో రైతులది అనేక సార్లు చూసాం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అనేది పక్కన పెట్టేస్తే, అన్ని ప్రభుత్వాల్లో కూడా రైతుల బాధలు సాధారణంగానే ఉంటాయి. మనకి ఇదే జరుగుతాయి. కాకపోతే ఏందంటే, ఆ రైతుల్ని కనీసం వరకు వాళ్ళని కనీసం బతికించాలి గదా! కంప్లీట్‌గా చనిపోకుండా. సో, ఇంత 6,00,000 6.5 లక్షల ఎకరా ప ప టన్నుల పంట వాళ్ళ
గోడు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. మామూలుగా ఒక కేజీ మామిడికాయలకి 10 నుంచి 12 రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. సో ఇది వాళ్ళకి ₹2 కూడా రావట్లా. ర్యాంపులో ₹2కే కొన్నాను. నేను అనేక మంది రైతుల వీడియోలు చూశాను. అట్లాగే నా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉండేది చెప్పింది అంతా వాస్తవమే ఇది. ₹2 కూడా రాలా. తర్వాత ప్రభుత్వం లేట్‌గా రంగంలోకి దిగింది. చంద్రబాబు ప్రభుత్వం అసలేం చేయలేదని మనం చెప్పలేం. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే ₹4 ఎంఎస్‌పీ అంటారు. మినిమమ్ సపోర్టింగ్ ప్రైస్. కనీస మద్దతు ధర ₹4 మేము ఇస్తాము. మీరు ఫ్యాక్టరీ వాళ్ళు ₹8 కొనండి అని చెప్పారు. సరే. కానీ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు ₹8 కొనలేదు. వాళ్ళు ఫైనల్‌గా ₹5కి ఆఫర్ చేశారు. అప్పటికే పంటంతా ఎక్కువ భాగం ₹2కి, ₹4కి అమ్మేసుకున్నాక ₹5కి ఆఫర్ చేశారు. అప్పటికి అది దళారులకే ఉపయోగపడింది ₹5 కూడా. సో ఫైనల్‌గా అదొక చర్య అనుకో. రెండోది ఏం చేశాడు చంద్రబాబు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి పంటలొస్తాయన్నమాట. ముఖ్యంగా బార్డర్ ఏరియాలు ఉంటాయి కాబట్టి, చిత్తూరుకి కర్ణాటక, ఇటు తమిళనాడు బార్డర్ కాబట్టి అక్కడి నుంచి రైతులు తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలకి ఇస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో ములబాగలు గాని, కోలార్ గాని అక్కడంతా కూడా ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ లేవు. ఉన్నవి క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఇది దగ్గరనమాట వాళ్ళకి. ఇక్కడే తెస్తున్నారు. దానికోసం చంద్రబాబు ఏం చేశాడంటే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి వచ్చే పంటని ఆ మామిడికాయల్ని నిషేధించారు. రావద్దని చెప్పి దానికి సంబంధించి స్ట్రిక్ట్‌గా అమలు చేశారు. దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చంద్రబాబుకి లెటర్ రాయడం ఇవన్నీ చూసాం. నాలుగోది ఎప్పుడైతే జగన్ తన ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడో చంద్రబాబు కేంద్రానికి లెటర్ రాశాడు. వీళ్ళని ఆదుకోండి, మినిమమ్ సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వండి, అట్లాగే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి జీఎస్టీ తీసేయమని కూడా నిర్మలా సీతారామన్కి కూడా లెటర్ రాశాడు. అప్పటి వరకు ఏమీ చర్యది. ఎప్పుడు జగన్ ప్రోగ్రామ్ అయినాకే వీళ్ళు మేల్కొన్నారు. ఇక ఐదవది, జగన్ ఇక్కడికి వెళ్తున్నప్పుడు పుట్టాహుట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ పంపించాడు చంద్రబాబు. సో అదేంది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి హామీ కానీ, ఎటువంటి సహాయం కానీ ఇప్పటి వరకు రాలేదు. అదే కర్ణాటకలో తీసుకుంటే కేజీకి ₹16 మేము మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తామని చెప్పి కేంద్రం కుమారస్వామికి లెటర్ రాసింది. అక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో చంద్రబాబు మీద డిపెండ్ అయిన డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో కూడా చంద్రబాబు మీద డిపెండ్ అయిన మోడీ సర్కార్ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు ఇప్పటి వరకు ఈ రైతులకు సంబంధించి కేంద్రం సహాయం తీసుకోలేకపోయాడు? జగన్ పర్యటన లేకపోతే అసలు ఈ మామిడి రైతుల సమస్యలు ఈ స్థాయిలో కూడా వచ్చిండేది కాదు. ప్రతి ఒక్కరు రాజకీయాలు చేస్తారు, కానీ మనం ఆలోచించాల్సింది ఈ రాజకీయాల వల్ల ప్రజలకి నష్టమా, లాభమా? జగన్ పోవడం వల్ల జగన్కి లాభమా, నష్టం అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప జగన్ పోవడం వల్ల ఈ మామిడి రైతుల సమస్య హైలైట్ అయిందా లేదా, అది ఇంపార్టెంట్. అదైతే హైలైట్ అయింది. హైలైట్ అవడం కాకుండా ప్రభుత్వం కూడా ఎంతో కొంత కదిలింది. నా ఫ్రెండ్స్ అక్కడ చెప్పేది ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున వచ్చారు, లాఠీ చార్జీ రైతుల మీద కూడా జరిగింది, అందువల్ల వాళ్ళు రకరకాల తుప్పల్లో విప్పల్లో పడి అక్కడికి వచ్చారు. రైతులు రావడానికి జగన్ మీద ప్రేమ ఇంకోటి కాదు, వాళ్ళ సమస్యల కోసం ఎవరు వచ్చినా వాళ్ళు వస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చిండేవాళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి విజిట్ చేస్తున్నా వచ్చిండేవాళ్ళు. మామూలుగా గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇంతకంటే పెద్ద డ్రామాలు చేయలేదా? జగన్ కంటే పెద్ద డ్రామాలు పవన్ కళ్యాణ్ కూడా చేసేవాడు. సో అందరూ రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు, డ్రామాలు చేస్తారు, నో డౌట్ అది. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య, రైతులకి సమస్య ఉంది. వాళ్ళకి దాదాపు 200-300 కోట్ల లాస్ ఏర్పడింది. సో దానివల్ల ఎవరు వచ్చినా వాళ్ళు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమో అని ఆశిస్తారు. దాన్ని నువ్వు రిస్ట్రిక్ట్ చేసి 76,000 మంది రైతులుంటే 500 మందికే పర్మిషన్ ఇస్తానడమే రాంగు. 1600 మంది పోలీసులను పెట్టి, రిస్ట్రిక్షన్స్ పెట్టి, లాఠీ చార్జ్ జరిపి, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానని బెదిరించి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? జగన్ మీద చర్య తీసుకోవడం వేరు, రైతుల మీద చర్య తీసుకోవడం వేరు. ఇక్కడ రైతుల మీద చర్య తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పల్ప్ ఇండస్ట్రీస్ మొత్తం 47 ఎన్నో ఉంటే కేవలం 16 మాత్రం ఓపెన్ అయినా, అవి కూడా ఎవ్రీ ఇయర్ మే 10 నుంచి 15 మధ్యలో ఓపెన్ అవుతాయని మా ఫ్రెండ్స్ అక్కడ చెప్తున్నారు. కానీ ఈసారి అప్పుడు ఓపెన్ అవ్వాల, జూన్లో అయినాయి. అందువల్ల ఏమైంది, ఒక్కసారిగా కర్ణాటక, తమిళనాడు, ఇటు చిత్తూరు జిల్లా మొత్తం మామిడి పడిపోయింది. ఎవరు తక్కువిస్తే దాని వాళ్ళు కొన్నారు.
సో కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు తక్కువకి ఇచ్చేసారు, 2 రూపాయలు 3 రూపాయలకి ఇచ్చేస్తే అది కొనేశారు, వీళ్ళ అవసరం లేకపోయింది. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, మేమెందుకు 5 రూపాయలు ఇవ్వాలి, మాకు ఓపెన్ మార్కెట్లో 5 రూపాయలకి దొరుకుతుంది, మేమెందుకు మీకు 8 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ రైతుల జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది మనకి. అంత తప్ప ఇది జగన్ డ్రామా చేశాడనేది ఇష్యూ కాదు. అందరూ చేస్తారు డ్రామాలు. జగన్ చేస్తాడు, చంద్రబాబు చేస్తాడు, పవన్ కళ్యాణ్ చేస్తాడు, లోకేష్ చేస్తాడు. డ్రామాలు చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. రైతుల సమస్య, మామిడి రైతుల సమస్యలు అనేవి ఇంపార్టెంట్. అవి చర్చించకుండా మీడియా దీన్ని ఈ జగన్ వర్సెస్ చంద్రబాబు లాగా చూడడం కరెక్ట్ కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.